నమస్కారం మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ సూరన్న. మేము దాదాపుగా 17 రోజుల నుండి స్వర్గసీమ సుకేతన అనే వెంచర్ పైన ఫైట్ చేస్తున్నా. ఈ ఫైట్ని అయితే చాలామంది ఈ వీడియోని చూస్తాను. స్వర్గసీమ వెంచర్లో ఎవరు కూడా ప్లాట్లు కొనడానికి ఇష్టపడట్లేదు. నిజంగా ప్రభుత్వానికి వాళ్ళు భూమి ఇవ్వకుండా వాళ్ళ పేరు మీదనే వాళ్ళు ఉంచుకుంటాను అనే విషయాన్ని నేను తెర మీద తీసుకొచ్చిన. జీపీకి ల్యాండ్ ఇవ్వకుండా స్వర్గసీమ సుకేతన పెద్ద మోసానికి తెరలేపింది అనే విషయం ప్రజల దృష్టికి నేను తీసుకెళ్ళిన. వాళ్ళకు నిజంగా చాలా భయం ఏర్పడ్డది. వీడియో చాలా పబ్లిష్ అయింది. ఎవరు కూడా ప్లాట్లు కొనడానికి ఇష్టపడలేదు. వాళ్ళు ఏం చేశారంటే, సూరన్న దయచేసి 24 గంటల్లో వీడియోలు డిలీట్ చేయమని చెప్పేసి నాకు మొన్నటి రోజున ఒక లెటర్ పంపించారు, మెయిల్ చేశారు. ఒకటే మాట చెప్పిన, వీడియో డిలీట్ చెయ్య, కానీ ఇంకో వీడియో అప్లోడ్ చేస్తా, మీరు ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పేసి మొన్నటి రోజున ఇంకో వీడియో అప్లోడ్ చేశాను నేను. ఈరోజు మళ్ళీ పేపర్లో వచ్చింది, సుకేతనలో నరకయాతన, స్వర్గసీమపై విచారణ సురు. ఏమైంది? సూరన్న దెబ్బకు స్వర్గసీమ అబ్బా అనాల్సిందే. స్వర్గసీమకు ఇక స్వర్గసీమపై విచారణ సురైంది ఆల్రెడీ. నాకు తెలిసి ప్లాట్లు కొన్న వాళ్ళు దయచేసి మళ్ళీ చెప్తున్నా, మీరు ప్లాట్లు మాకు వద్దని డబ్బులు రిటర్న్ చేసుకోండి. ప్లాట్లు కొన్నవారు చెప్తున్నా, మాకు ప్లాట్లు వద్దు, మీ డబ్బులు మీరు తీసుకోండి వాళ్ళ మొహాన పడేయండి. ఎందుకంటే పెద్ద మోసానికి తెరలేపిన స్వర్గసీమ. నిజంగా సూరన్న మాట్లాడింది అబద్ధమైతే మీరు ప్రెస్ మీట్ పెట్టేది, సూరన్న గిది తప్పు మాట్లాడినావు, ఇగో గిది కరెక్ట్ అని ఒక ప్రెస్ మీట్లో చెప్పును. కానీ వీడియో డిలీట్ చేయి అని చెప్పేసి డిఫర్మేషన్ పంపిస్తాం, పోలీస్ కేసులు వేస్తాం, క్రిమినల్ కేసులు వేస్తామని భయభ్రాంతులకు గురి చేస్తే ఇగో దీంతో సమానం. సుకేతన వెంచర్ను సందర్శించిన డిఎల్పిఓ, ప్రహరీపై రైతాంగం ఆక్షేపణ, బండ్ల బాటను లేకుండా చేసిన ఫిర్యాదు, వారంలో గోడ తొలగింపుపై నిర్ణయానికి అధికారుల హామీ. రంగారెడ్డి జిల్లా కొందుకూరు మండలం చెరుకుపల్లి గ్రామంలో స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సుకేతన వెంచర్పై వచ్చిన ఫిర్యాదులకు జిల్లా యంత్రాంగం స్పందించింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు షాద్నగర్ డిఎల్పిఓ వరలక్ష్మి మంగళవారం సుకేతన వెంచర్ను సందర్శించారు. గ్రామ పంచాయతీ కేటాయించిన 10% ల్యాండ్ను ఎక్కడెక్కడ కేటాయించారో పాలక వర్గానికి వెంచర్ యాజమాన్యం చూపించడం లేదని ఇటీవల సర్పంచ్ యాదయ్య, వార్డు సభ్యులు అధికారులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఈ క్రమంలోనే మంగళవారం సుకేతన వెంచర్ సందర్శనకు వచ్చిన డిఎల్పిఓకు సర్పంచ్తో పాటు వార్డు సభ్యులు సుకేతన వెంచర్ అక్రమాలను వివరించారు. జీపీ ల్యాండ్ ప్రాంతంలో హద్దులు ఏర్పాటు చేయకపోవడంతో పాటు ఎటువంటి బోర్డులు కూడా ఏర్పాటు చేయని డిఎల్పిఓ దృష్టికి తీసుకొచ్చారు. ఎవరు? వీళ్ళు గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు. ఇది 9వ పేజీ ఉంది, చదివే ప్రయత్నం చేద్దాం. నేను మరీ చెప్తున్నా, వెంచర్లో ప్లాట్లు కొంటే నట్టింట మునిగినట్టే, దయచేసి ప్లాట్లు కొనకని చెప్పా. పంచాయతీకి గిఫ్ట్ రేట్ చేసిన రోడ్లను ప్రజా అవసరాలకు వినియోగించేలా అనుమతులు కల్పించాలని, చుట్టూ ప్రహరీ నిర్మించి లోపలికి వెళ్లకుండా ఆంక్షలు విధించడం వల్ల పంచాయతీకి గిఫ్ట్ రీడ్ చేసిన స్థలాలని వెంచర్ యాజమాన్యం గుప్పిట్లో ఉండిపోయాయని డిఎల్పిఓ ఎదుట పాలకవర్గం ఆవేదన వ్యక్తం చేసింది. బండ్ల బాటను క్లోజ్ చేశారు. తాతల ముత్తాతల నాటి నుంచి ఉన్న బండ్ల బాటను సుకేతన వెంచర్ యాజమాన్యం మూసివేయడంపై స్థానిక రైతాంగం ఆక్షేపణ వ్యక్తం చేసింది. ఈ మేరకు డిఎల్పిఓకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు కూడా చేశారు. చెరుకుపల్లి గ్రామంతో పాటు కస్లాబాద్, విశ్వనాథ్పూర్ వాసులు రాకపోకలు సాగించేందుకు బండ్లబాట ఉపయోగకరంగా ఉండేదని రైతులు వివరించారు. వ్యవసాయ పొలాలకు ఈ బండ్లబాట ఉండే వెళ్లేవారమని, అందరికీ ఇదే ఏకైక మార్గమని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. సుకేతన వెంచర్ యాజమాన్యం చుట్టూ ప్రహరీ నిర్మించడం వల్ల బండ్లబాట మూతపడి అందరం తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రహరీ నిర్మాణాన్ని తొలగించి బండ్లబాటను పునరుద్ధరించాలని కోరారు. వారంలో గ్రామసభ వరలక్ష్మి డిఎల్పిఓ పాలకవర్గం రైతులు ఇచ్చిన ఫిర్యాదులపై వారంలో గ్రామసభ నిర్వహించి అందరి సమక్షంలో నిర్ణయం తీసుకుంటామని డిఎల్పిఓ వరలక్ష్మి తెలిపారు. సుచేతన వెంచర్ యాజమాన్యం జీపీ కేటాయించిన ల్యాండ్ చుట్టూ రక్షణ కల్పించి బోర్డులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. వెంచర్ యాజమాన్యంతో మాట్లాడడం జరిగిందని, వెంచర్కు ముందు వెనుక వైపున ఏర్పాటు చేసిన కొన్ని ఫ్రీ కాల్స్ వాళ్ళను ప్రజా అవసరాల కోసం తొలగించేందుకు అంగీకరించిందని చెప్పారు.
దీనిపై వారం రోజుల్లో గ్రామ సభ నిర్వహించి తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. క్లబ్ హౌస్కు ఎటువంటి అనుమతులు లేవని, వారం రోజుల్లో ఫీజు చెల్లించి అనుమతులు తీసుకుంటామని వెంతే నిర్వాహకులు తెలిపారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు నివేదించినట్టు చెప్పారు. డిఎల్పిఓ వెంట ఎంపీఓ విజయ్ కుమార్, గ్రామ కార్యదర్శి శ్వేత తదితరులు ఉన్నారు. పంటలు మునిగిపోతున్నాయి. వెంచర్ చుట్టూ గోడను ఏర్పాటు చేయడం వల్ల వర్షాకాలంలో నీళ్ళని తమ పంటలను ముంచెత్తున్నాయని స్థానిక మహిళా రైతు సంఘం పెంటముళ్ళ లక్ష్మమ్మ డిఎల్పిఓ ఎదుట కన్నీరు పర్యంతమయ్యారు. గతంలో తన 3.5 ఎకరాల పొలంలోకి వర్షం నీళ్లు వచ్చి పంటలకు నష్టం వాటిల్లని ఆవేదన వ్యక్తం చేసింది. పొలాన్ని తెగ నమ్ముకోవడం తప్ప తనకు వేరే గత్యంతరం లేదని వాపోయింది. ఇది తన ఒక్కరి బాధ్యత కాదని, చుట్టుపక్కల రైతులందరిది ఇదే పరిస్థితి అని ఆమె వివరించింది. దండం పెడితే ఆ గోడను తొలగించాలని లక్ష్మమ్మ విజ్ఞప్తి చేసినాడు మిత్రులారా. ఇకపోతే మనం నేరుగా వార్తల్లో వెళ్ళి అన్న కొంచెం వార్తలు చదువుతున్నా, మళ్ళీ కాల్ చేస్తున్నా. చూడండి మిత్రులారా, ఇక్కడ ఏం జరిగిందంటే ఎగ్జాక్ట్లీ సుకేతనలో నరకయాత్ర ఆల్రెడీ మొదలైంది. నిజంగా ప్రహరీ గోడను తొలగిస్తారట. జీపీకి ల్యాండ్ కేటాయించాను కదా, దానికోసం అక్కడ బోర్డు ఏర్పాటు చేస్తారని వాళ్ళు చెప్పారు. లెట్స్ చూద్దాం. నిజంగా సూరన్నకు డిఫర్మేషన్ పంపిస్తే, సూరన్నను బెదిరిస్తే, వీడియోలు చేయకంటే సూరన్న ఉంటాడు మీ మాట. అందుకే మరీ చెప్పిన, నేను మీ ఆఫీస్కి వస్తా, సెటిల్మెంట్ కోసం కాదు, నేను మీ ఆఫీస్కి వస్తా. డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంది, మీ డీటెయిల్స్ మొత్తం నాకు చూపించండి. సూరన్న మా గురించి తప్పుగా మాట్లాడామంటే నిజమే తప్పు మాట్లాడని చెప్పేసి వీడియోలు నేనే డెలిట్ చేస్తా. లేదు సూరన్న నువ్వు నిజమే మాట్లాడని చెప్తే నాకు ఏం అవసరం లేదండి. పబ్లిక్కి న్యాయం చేయండి. ఉంటుందిగా ప్రజలు నడిచి వెళ్ళే తోవ, ఆ తోవను వాళ్ళకి ఇవ్వండి, సరిపోతుంది. నిజంగా సూరన్న టీవీ ఎఫెక్టే ఈ దిశ పేపర్లో వచ్చిన కథనం. లడిచి చూద్దాం ఏమవుతుందో. మరిన్ని వార్తలు చదివే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.